ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 5-స్టార్ హోటల్లో నివాసం ఉంటున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్న చంద్రబాబు దుబారా ఖర్చులు తగ్గించుకుని 5-స్టార్ హోటల్ను ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. కాపు భవనాలు, సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టాలని జీవో విడుదల చేయలేదా అని ప్రశ్నించారు. ముద్రగడను విమర్శిస్తూ కాపుల్లో చీలక తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన అంబటి టీడీపీ మినీ మహానాడులు మరీ మహానాడులుగా మారాయన్నారు. మీరు రాష్ట్రాన్ని 2 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో దోచుకుంటున్నారు. ప్రాజెక్టులో దోచుకుంటున్నారు, మట్టి అమ్ముకుని దోచుకుంటున్నారు, ఇసుక అమ్ముకుని దోచుకుంటున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. మినీ మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి బ్రాందీ షాపుల దగ్గర, ఇండస్ట్రియలిస్టుల దగ్గర, చిన్న చిన్న వ్యాపారుల దగ్గర విపరీతంగా డబ్బును వసూలు చేసిన మాట వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్ర ఆర్థికంగా వెనుకబడి ఉన్నది, లోటు బడ్జెట్ ఉన్నది. అందరూ కూడా త్యాగాలు చేయాలి, ముఖ్యంగా ఉద్యోగస్తులు త్యాగాలు చేసి అక్కడికి రావాలి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం త్యాగం చేస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు ఎంత విలాసవంతంగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బాధేస్తుందంటే నిజంగా 5-స్టార్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నారంటే ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రానికి?